మెంటలా సిస్టర్ మొదలెట్టారు మళ్ళీ ఏం మొదలు పెట్టలేదు నాకు ఇచ్చేయండి సిస్టర్. నా దగ్గర లేదు. మారువా తనకి కావాల్సింది నా దగ్గర ఉంది. నన్ను తిట్టితే నాపై నరిస్తే నేను వదిలిపెట్టానా? ఎంత దిగజారిపోయావో చూసుకో, సిగ్గుండాలా. బిగ్ బాస్, దిస్ ఇస్ రియల్లీ టూ బ్యాడ్. బిగ్ బాస్, ఎవరు నా కాఫీ పౌడర్ తీశారు. ఈడు కాదు అంజనా గారు, మీరు తాగారా ఏంటి? అది ఎక్స్ట్రా చేశారు, ఎవరు తాగలేదు. నేను కొంతసేపు మైక్రోవేవ్ లో పెట్టి తాగేస్తాను. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్ట. నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పావో అది చెప్పు. ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరా టీ వద్దు అని చెప్పింది అని అన్నావు కదా. అంటే అది ఫ్లోరా మాటలు నన్ను లాగొద్దు. ఏ ఫ్లోరా మాట వచ్చిందా? నీ నా మధ్యలో మజాక్ చేయకో. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏమన్నాడు కెప్టెన్? ఫ్లోరా గారు ఇక్కడ లేరు, వద్దని చెప్పారు ఎవరో అని అన్నారు. నిమిషానికి ఒక మాట అయితే మాట్లాడనే మాట్లాడకు. నువ్వు లోపల ఏమన్నా అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్ లో అయింది అది. అడగమన్నప్పుడు నేను తాగాలనుకుంటున్నాను కాబట్టి మీరు అడగండి. మీ డ్యూటీ అని నాకు అనేసాల్సింది కదా. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఎవరు ఎక్కడో కోపం తీసుకొచ్చి వాడి మీద చూపిస్తావు, వాడు పడతాడు కదా అని. వాడు పిల్లోడని వాడి మీద అరిచేస్తారా? పిల్లాడిని చంపేస్తారా? నాకు అనిపించింది నేను చెప్తా. అందరి ముందు అన్నారు అరవటం అయితే నాకు నచ్చదు. ఓ, ఇప్పుడు సంజన గారు అరుస్తున్నది అరుపు కాదు, నేను అరిచింది అరుపా. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఈ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయాన్ని స్వయంగా నేనే మీకోసం రచించాను. ఎవరు ఈ ఇంట్లోకి అడుగు పెడతారు అన్న నిర్ణయాన్ని నేనిప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. ఒరే దుష్ట సోదరా, ఎంత పని చేసినావురా. మీ అందరికీ ఆ ఇంటి సభ్యులని కన్విన్స్ చేయడానికి ఒకే ఒక అపీల్ చేసే అవకాశం లభిస్తుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. షాకిబ్, మీ ఉత్సాహం బాగుంది, కానీ ఆగా మీరు మొదలు పెట్టండి. When I come in, I am not a commoner anymore. I am not a celebrity. I am not an owner. I am not a tenant. I am a wild card. మళ్ళీ అప్పీల్ చేసుకుంటున్నా, మీ అందరి చేతులుంది. నాకు ఒక్క స్టెప్ ముందుకు పంపిస్తే నేను ముందుకు వచ్చా. మళ్ళీ ఏమంటుండ్రా? మా ప్లేస్ లో నుంచి ఒకరిని స్వాప్ చేసుకోవాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎందుకు స్వాప్ చేస్తారు? శ్రీజా, నేను ఫస్ట్ పోకింగ్ బిహేవియర్ ఉంటదంటే నీది పుండు పైన పిన్నేసి గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటాయి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 24/7 ఒక నెగటివ్ ఎనర్జీ ఎవరు ఉన్నారంటే ఐ వుడ్ స్వాప్ హర్. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. నాకైతే దివ్య బెస్ట్ అనిపించింది. ఇంకొక అమ్మాయి కావాలంట, ఇక్కడ ఉండే అమ్మాయిలు సరిపో. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఇప్పుడు నిర్ణయాన్ని మీకు తెలియజేసే సమయం వచ్చింది. హాయ్ బిగ్ బాస్. హలో హలో హలో. దివ్యకి అందరికన్నా తక్కువ ఓట్స్ వేసి నా ఇంట్లోకి రాకుండా చెయ్యాలనుకున్నారు. నా పని అయిపోయిందనుకున్నారా? కానీ ఇది చదరంగం కాదు, రణరంగం. ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇప్పటి నుంచి దివ్య టెనెంట్స్ లో ఒకరిగా ఉంటారు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? మేకప్ మొత్తం జుట్టు పెట్టి ఏమేం కావాలో ఒక డ్రాయర్లో వేసాను. రేపు మార్నింగ్ అందులో ఒక్కటి కూడా ఉండదు. అమ్మాయి ఏం టార్చర్.